పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్‌గా సుపరిచితులైన ఈయన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఈయన అంటరానితనం, కుల నిర్మూలనపై ఎంతో కృషి చేశారు. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి. ఈయన కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ యూనివర్సిటీల నుండి డాక్టరేట్లని పొందారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. ఈయన 1891 ఏప్రిల్ 14న బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావినెన్స్లో గల మౌ అనే గ్రామంలో జన్మించారు. ఈయన వివిధ అంశాలపై చేసిన రచనలు, ఉపన్యాసాలను దాదాపు 21 సంపుటాలుగా తెలుగులోకి అనువదించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రచురించడం జరిగింది. వీటిలో చాలా సంపుటాలను పేర్వారం రాములు గారి సోదరులు పేర్వారం జగన్నాథం గారు తెలుగులోకి అనువదించారు. 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా' అనే ఈ పుస్తకాన్ని సవితా పాఠక్ గారు హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకం యొక్క ప్రచురణ 1990లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు చేశారు. ఇక పుస్తకంలోకి వెళ్తే, కుల వివక్ష, అంటరానితనం వల్ల తాను చిన్ననాటి నుండి ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరిస్తూ వ్రాసిన రచన ఇది. ఈ పుస్తకం అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని పాఠ్యాంశాలలో చోటు సంపాదించుకుంది. విదేశీయులకు అంటరానితనంపై కొంతవరకు అవగాహన ఉన్నా దాని వలన అంటరాని వారు ఎదుర్కొన్న పరిస్థితులను కనీసం ఊహించి ఉండరు. హిందువులుగా ఉన్నా ఊరికి దూరంగా నివసిస్తూ ప్రతిరోజు ఉదయమే ఊర్లోని మురుగునంతా తీసివేస్తూ ఆహారం కోసం ఉన్నత కులాల వారి ఇళ్ల ముందు దీనంగా ఎదురుచూస్తూ, ఒకవేళ డబ్బులుంటే కిరాణా సరుకులు అమ్మే అంగళ్లలో దూరంగా నిలబడి వారు ఇచ్చిన వస్తువులను తీసుకెళ్తూ వారు పడిన మానసిక వేదనను ఎవరూ ఊహించలేరు. అలాంటి అంటరాని కులంగా పరిగణించబడే మహర్ల కుటుంబంలో జన్మించారు అంబేద్కర్. ఈయన తండ్రి సుబేదారుగా పనిచేస్తూ ఉండేవాడు. వీరి కుటుంబం బాంబే ప్రెసిడెన్సీలోని సతారాలో నివసిస్తూ ఉండేది. వీరి తండ్రి కోరేగావ్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అంబేద్కర్ తన అన్నగారు ఇంకా చనిపోయిన తన సోదరి 2 పిల్లలతో కలిసి సతారాలో ఉండేవాడు. వీరిని చుట్టుపక్కల వారు మరియు వికలాంగురాలైన పిన్నిగారి సంరక్షణలో వదిలి వెళ్లారు అంబేద్కర్ తండ్రి గారు. చిన్నపిల్లలైన వీరికి వంట సరిగ్గా చేయడం రాకపోవడంతో రోజు కిచిడీ చేసుకుని తింటూ ఉండేవారు. ఒకరోజు తండ్రి దగ్గర నుండి కోరేగావ్ రావాలని పిల్లలకు ఉత్తరం అందుతుంది. ఎలా రావాలి అనే వివరాలను అన్నీ ఆ ఉత్తరంలో రాసి ఉంచుతారు. ఆ ఉత్తరాన్ని అందుకుని ఎంతో సంతోషంతో సతారా నుండి రైల్లో బయలుదేరి కోరేగావ్కి దగ్గరలో గల మసూర్ అనే స్టేషన్కి చేరుకుంటారు. ఎంతసేపు ఎదురు చూసినా వీరిని తీసుకెళ్లడానికి వారి తండ్రి పంపుతాను అన్న చెప్రాసి జాడ కనిపించదు. వీరిని రైల్వే స్టేషన్లో గమనించిన స్టేషన్ మాస్టర్ వీరి వేషభాషలను చూసి బ్రాహ్మణుల పిల్లలేమో అనుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు అని ప్రశ్నిస్తాడు. చివరికి వీరు మహర్లని తెలుసుకున్న తర్వాత అతని ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తాడు అంబేద్కర్. ఒకవైపు చీకటి పడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు పిల్లలంతా. అక్కడ ఉన్న జట్కా వాళ్ళు వీరు మహర్లు అని తెలుసుకుని ఎవరూ తమ బండిలో తీసుకువెళ్ళడానికి ముందుకు రారు. చివరికి ఒక జట్కా అతను రెట్టింపు డబ్బు తీసుకుని వీరిని తన బండిలో ఎక్కించుకుని తాను బండి పక్కనే నడుస్తూ తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. దారిలో ఒక వాగు దగ్గర బండిని ఆపి వీరిని భోజనం చేయమని చెప్పి బండివాడు ఊర్లోకి భోజనం కోసం వెళ్తాడు. వీరి దగ్గర ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం చాలా ఉంటుంది, కానీ తాగడానికి నీరు ఉండదు. వాగులోని చెలిమల్లో గల నీరు తాగడానికి అనుకూలంగా ఉండదు. దీంతో వారు సగం తిని అర్ధాకలితో అలాగే బండిలో ఎక్కి ముందుకు సాగుతారు.
ఇంతలో చీకటి పడడంతో దారిలో ఒక సత్రం దగ్గర ఆగుతారు. అక్కడ వీరిలాగే చాలామంది జట్కాలలో ప్రయాణం చేసేవారు ఆగి ఉంటారు. పిల్లలందరికీ చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఆహారం ఉన్నా తాగడానికి నీరు లేక అలాగే ఉండిపోతారు. ధైర్యం చేసి సత్రం లోపలికి వెళ్ళి అక్కడి వారిని నీరు అడగగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్న అంబేద్కర్ బండి దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తన అన్నకి చెప్తాడు. అలాగే ఆకలితో పడుకుని తెల్లవారి కోరేగావ్‌కి చేరుకుంటారు. అలాగే తాను స్కూల్‌కి వెళ్ళినప్పుడు కూడా తన తోటివారితో కూర్చోకుండా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన గోనె పట్టాను తన తరగతిలో ఒక మూల వేసుకుని కూర్చోవాలి. దానిని ఎవరూ తాకరు. ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోనె పట్టాని కూడా తనతో పాటే తెచ్చుకోవాలి. అందరిలా పాఠశాలలో గల నల్లా దగ్గర నీరు తాగడానికి వీల్లేదు. అక్కడ ఉన్న చెప్రాసి ఇస్తేనే నీరు తాగాలి. అతను లేకపోతే అలాగే దాహంతో ఉండాలి. అలాగే అంటరాని వారి బట్టలను చాకలి ఉతకడు. మంగలి వారికి క్షౌరం చేయడు. ఏ పని అయినా వారికి వారే చేసుకోవాలి. అప్పటి వరకు అందరూ సమానమే అనుకున్న చిన్నారి అంబేద్కర్ మనసుకి అస్పృశ్యత భావాలు అర్థమవడం మొదలవుతాయి. బరోడా రాజు ప్రోత్సాహంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో, లండన్ విశ్వవిద్యాలయంలో చదువు ముగించుకుని 1918లో ఇండియాకు తిరిగి వస్తారు అంబేద్కర్. బరోడా రాష్ట్రానికి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేయడానికై. విదేశాల్లో ఉన్న 5 సంవత్సరాలు అంటరానితనం గురించి మర్చిపోయి జీవించిన భారతదేశంలో అడుగుపెట్టగానే ఈ సమస్య మళ్ళీ మొదలయ్యింది. స్టేషన్ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఒక పార్సీ వారి సత్రానికి చేరుకుని అక్కడ దిగుతారు అంబేద్కర్. అక్కడ ఉన్న కేర్ టేకర్ని ఇతని వివరాలు కనుక్కుని ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తాడు. చివరికి కేర్ టేకర్ని ఒప్పించి ఒక పార్సీ పేరు మీద అక్కడ ఉండడానికి ఒప్పిస్తారు అంబేద్కర్. కానీ మనసులో ఏదో ఒక మూలన ఎక్కడ నిజం బయటపడుతుందో అని భయంగానే ఉంటుంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి పడుకోవడానికి మాత్రమే ఆ సత్రానికి చేరుకుంటాడు. కనీస సౌకర్యాలు లేని ఆ సత్రంలో విధి లేని పరిస్థితులలో కాలం గడుపుతూ ఉంటారు. చివరికి ఒకరోజు నిజం తెలుసుకున్న పార్సీ వాళ్ళంతా అంబేద్కర్ గారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బెదిరించడంతో తనకు తెలిసిన 2 స్నేహితులను తనకు బస చేయటానికి చోటు ఇవ్వాలని అడిగినా వారు వీలు కాదు అని చెప్తారు. దాంతో తప్పని పరిస్థితులలో అక్కడి నుంచి బొంబాయికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక అంటరానివాడు హిందువులకే కాదు పార్సీలకు కూడా అంటరానివాడైపోయాడు అని బాధపడతాడు. 1929లో చాలీస్గావ్ అనే ప్రాంతాల్లో దళితుల అణచివేతపై పరిశోధించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో అంబేద్కర్ గారు నియమించబడతారు. దాంట్లో భాగంగా ప్రతి తాలూకాకి వెళ్ళి అక్కడ జరిగిన అన్యాయాలపై విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ పని పూర్తయ్యాక బొంబాయి తిరుగు ప్రయాణానికి రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ ఆ 40 గ్రామాల ప్రజలు ఆ రాత్రి వారితో ఉండి వారి సమస్యలు వినాలని విజ్ఞప్తి చేయటంతో సరే అంటారు అంబేద్కర్ గారు. స్టేషన్ నుంచి కొంత దూరంలో గల దళితవాడకి తీసుకెళ్లడానికి ఒక జట్కాని తీసుకువస్తారు. దారిలో ఒక నదిపై గల కల్వర్టును దాటుతూ ఉండగా జట్కా చక్రం రాళ్ల మధ్య ఇరుక్కుని అంబేద్కర్ గారు బండిలో నుంచి కింద పడతారు. జట్కా బండి కింద నదిలో పడుతుంది. ఆ ప్రమాదంలో అంబేద్కర్ గారి కాలు విరిగిపోతుంది. అసలు ఆ ప్రమాదానికి కారణాలని విచారిస్తే దళితుడిని ఎక్కించుకోవటానికి ఏ జట్కావాడు ముందుకు రాకపోవడంతో చివరికి ఒక జట్కా అతన్ని బ్రతిమాలి కేవలం కిరాయి మీద జట్కాన్ మాత్రమే ఇచ్చేటట్లు కుదుర్చుకుని తీసుకువస్తారు. అనుభవం లేని ఒక వ్యక్తి జట్కా నడపడం చేత ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది. ఒక అంటరాని కులంలో పుట్టిన ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా
కేవలం ఒక జట్కా నడిపే అతనితో సమానం కాదు అని అనిపిస్తుంది అంబేద్కర్ గారికి. 1934లో కొంతమంది దళిత సోదరులతో కలిసి విహారయాత్రకై బయలుదేరతారు అంబేద్కర్ గారు. ఔరంగాబాద్‌కి వెళ్ళే దారిలో దౌలతాబాద్ కోటని చూడ్డానికి ఆగుతారు. అది హైదరాబాద్ రాజ్యంలోని ఒక భాగం. రంజాన్ నెల. ముస్లింలంతా ఉపవాసాలతో నియమ నిష్టలతో ఉండే కాలం. ఆ కోట లోపలికి వెళ్ళే ద్వారానికి ముందు భాగంలో ఒక చిన్న నీటి ట్యాంక్ నిండా నీటితో ఉంటుంది. దాని పక్కనే రాళ్లతో బాట వేయబడి ఉంటుంది. ఆ నీటిని చూడగానే యాత్రలో బాగా అలసిపోవడం వల్ల అందరూ దాంట్లోని నీటితో కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నారు. దీన్ని గమనించిన ఒక ముస్లిం అతను తిడుతూ వారిని సమీపిస్తాడు. దాన్ని చూసిన చుట్టుపక్కల గల ముస్లింలందరూ ఒక్కచోట పోగవుతారు. ట్యాంక్లోని నీటిని ఎందుకు తాకారు అంటూ పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ నీటిని తాకవద్దని మాకు తెలీదు అని ఎంత చెప్పినా వినకుండా తిడుతూ ఉంటారు. చివరకు ఎలాగోలా గొడవ సద్దుమణుగుతుంది. ఒక జవాన్ని తోడుగా ఇచ్చి లోపలి కోటను చూడడానికి అనుమతిస్తారు. ఎవరు ఎక్కడ దేనిని తాకకుండా చూడడం ఆ జవాన్ విధి. మొత్తానికి అంటరాని వాళ్ళు ముస్లింలకు కూడా అంటరాని వారే అయిపోయారు అని అనుకుంటారు అంబేద్కర్. ఖటియావాడ్ అనే ఒక గ్రామంలో హరిజన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడి భార్య బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. వైద్య సహాయం కోసం ఊర్లోని డాక్టర్ దగ్గరకు వెళ్ళగా అతడు దళితవాడకు రావడానికి నిరాకరించి ఆ దళితవాడ బయటకు ఆమెను తీసుకురమ్మని చెప్తాడు. ఆ బాలింతరాలని అలాగే తీసుకువెళ్తారు. అక్కడికెళ్ళాక కనీసం ఆమెను తాకడానికి కూడా ఇష్టపడని డాక్టర్ థర్మామీటర్ని పక్కనే గల ఒక ముస్లిం అతనికి ఇచ్చి ఆ దళితురాలికి ఇప్పిస్తాడు. అలాగే తిరిగి తీసుకోవడం కూడా. ఊర్లోకి వెళ్ళి ఏవో మందులు పంపిస్తారు. కానీ సరైన వైద్యం అందని కారణంగా ఆ బాలింత చనిపోతుంది. చదువుకున్న ఆ డాక్టర్ మానవత్వంతో ఆలోచించలేకపోయాడు. 1938లో కాసర్వాడలో జరిగిన ఒక సమావేశంలో ఒక దళిత యువకుడు ఇలా చెప్పాడు. ఆంగ్ల విద్యను అభ్యసించిన ఆ యువకుడు ఖేడా జిల్లాలోని బార్సాట్ తాలూకాలో మామల్దారు కార్యాలయంలో అకౌంటెంట్గా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో చేరడానికి వెళ్ళినప్పుడు అతను హరిజనుడని తెలుసుకున్న అక్కడి ఉద్యోగులు అతన్ని చాలా చిన్నచూపు చూస్తారు. అక్కడ అన్నింటికంటే కష్టమైన పని మంచినీరు త్రాగడం. ఇతనికి ఒక పాతబడిన డబ్బానిచ్చి దాహం వేసినప్పుడు ఎవరితో అయినా దాంట్లో నీరు పోయించుకొని తాగమని చెప్పారు. అంతేకాని అక్కడున్న నీటిని ముట్టుకోవడానికి వీల్లేదు. బార్సాట్లో ఉండడానికి ఇల్లు, తినడానికి భోజనం లేక చాలా ఇబ్బంది పడ్డాడు ఆ యువకుడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పని నేర్చుకోవడానికి మరొక ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఊరి పెద్ద ఇతను దళితుడు అని తెలుసుకుని చాలా ద్వేషిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అక్కడున్న గ్రామ పెద్ద కనబడతాడు. అతడికి నమస్కారం చేసి అలాగే నిలబడతాడు ఆ యువకుడు. ఎంతసేపు నిలబడినా ఎవరూ తనని పట్టించుకోకపోయేసరికి పక్కనే గల కుర్చీని తీసుకుని కూర్చుంటాడు. ఆ వెంటనే అక్కడి నుంచి ఆ గ్రామ పెద్ద వెళ్ళిపోతాడు. కాసేపట్లో ఒక పెద్ద గుంపు ఆ యువకుడితో గొడవకు దిగుతుంది. కారణం ఏంటంటే అతడు కూర్చున్న కుర్చీ అక్కడి గ్రంథాలయ అధ్యక్షుడిది. అందరూ ఆ యువకుడి చుట్టూ మూగి ఆ కుర్చీని లాక్కుని తిట్టడం మొదలు పెడతారు. చంపేస్తారేమో అన్న భయంతో తాలూకా ఆఫీసర్కి జరిగిందంతా ఉత్తరం రాస్తాడు ఆ యువకుడు. 15 రోజుల సెలవుపై తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది ఈ పుస్తకంలోని సారాంశం. రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు. ఒక అంటరానివాడిగా తను ఎలాంటి పరిస్థితులను అనుభవించారు అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. కనీసం మానవ సమాజంలో సాటి మనుషులుగా చూడబడక సరైన ఆహారం, విద్య, వైద్యాలకు నోచుకొని ఎందరో దళిత బిడ్డలకు దేవుడు బిఆర్ అంబేద్కర్ గారు.
తాను ఎదుర్కొన్న కుల వివక్ష నుంచి బయటపడి మనుషులందరూ సమానమే అనే భావనను అందరిలో తీసుకురాగలిగారు. దళితుడిగా జన్మించిన తన తెలివితేటలతో ఉన్నత చదువులను చదివి సాటి దళితులకే కాకుండా యావత్ భారతదేశానికి దిశానిర్దేశం చేసి అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.